హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్ యూనిఫామ్ పార్ట్ 1లో వచ్చేసి కటింగ్ వీడియో అయితే ఉందండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి హ్యాండ్స్ పార్ట్. ఇది హ్యాండ్కి వచ్చేసి నేను యూనిఫామ్ ప్యాంట్ క్లాత్ వచ్చేసి ఇలా చిన్నగా బద్దిలాగా ఇలా అయితే కనుక వేసుకుంటున్నాను. ఇలా ముందు క్లాత్ని స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకొని నేనైతే ఇలా డబుల్ ఫోల్డింగ్ లాగా అనేది వేస్తున్నాను. అప్పుడు కింద స్టిఫ్గా ఉండేలాగా ఉంటుంది హ్యాండ్ చివర బాగాన. అందుకోసమని ఇలా నేనైతే కనుక కుట్టిలా వేసుకున్నాను. అలానే రెండు హ్యాండ్స్ కూడాను ఇలా బద్దిలాగా అయితే కనుక ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా నిలువుగా బద్దిలాగా క్లాత్ అయితే ఇలా తీసుకొని హుక్సులు పట్టీ దగ్గర ఇలా యూనిఫామ్కి బ్లూ కలర్ క్లాత్ పైకి కనపడేలాగా ఇలా అయితే కనుక నేను పట్టీలాగా వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక పార్ట్కి ఇలా నిలువుగా ముందు స్టిచ్ చేసుకొని దానిని వచ్చేసి ఇలా అయితే కనుక మడత పెట్టి కుట్టు అనేది వేసుకున్నాను. ఎక్కడ పీసులు ఖర్చు అనేది కనపడకుండా ఉన్నట్టుగా. ఇది వచ్చేసి ఇంకొక వైపు ఇలా స్టార్టింగ్ చివరి దగ్గరకి ఎక్కడైతే కటింగ్ చేసుకున్నామో మనం అక్కడికి ఇలా తీసేసుకొని ఒక అతుకు అనేది వేసుకొని మూలలంట కొంచెం నాటు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇది ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ముందు వేసుకున్న పట్టీని లోపల వైపుకి నెట్టి దానిని ఇలా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇవ్వండి. ఇలా అది వచ్చేసి చిన్న టై పట్టీ వచ్చేలాగా ఇలా అయితే కనుక నేను మడత ఇలా పెట్టుకొని నీట్గా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా మనం కుట్టడం వల్ల ఏ విధమైన పీసులు అనేది బ్యాక్ సైడ్ కానీ ఇటువైపు కానీ రాకుండా ఉంటాయి. ఇలా పట్టీలాగా వేసుకున్న తర్వాత ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ ఇలా రఫ్ చేసుకొని ఇదైతే కనుక ఇంకా సూది ఇలా తీసేస్తున్నాను. అక్కడ అనేది ఉక్సులు పట్టీ అనేది ఉక్సులు కాజాలు వేసుకుంటాను. ఇక్కడ వరకు కాలర్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి చేతి పనికి క్లాత్ అయితే కనుక క్రాస్ పీస్ ఇలా అటాచ్ చేసుకుంటాను నేను కుట్టేటప్పుడు. ఇవ్వండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా పీసులు రాకుండా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చిన్నగా తీసాం కదా మనం, షోల్డర్ అయితే కనుక ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. నెక్కి క్రాస్ పట్టి ఇలా కట్టుకుని షోల్డర్ ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ పార్ట్ అనేది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర జాయింట్ పడేలాగా సెంటర్కి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని నేనైతే కనుక ఇలా కుట్టు పైన కుట్టు రెండు కుట్లు అనేది ఇలా వేసుకుంటున్నాను. యూనిఫామ్ కుట్టడం చాలా ఈజీ అండి. ఇంట్లోనే మన పిల్లలకి మనమే ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ మెథడ్ అనేది తెలిస్తే కనుక ఆది డ్రెస్ అయినా వేసి కటింగ్ చేసుకోవచ్చు. మన పాపల వంట అది తీసుకొని వాటికి 4-5 ఇంచులు మనకి లూజును బట్టి మనం ఖర్చు కలుపుకుంటే కనుక ఎక్స్ట్రాగా మనకి కరెక్ట్గా వస్తుంది. ఇవ్వండి ఇది వచ్చేసి అటు ఇటు కదలకుండా ఒక కుట్టు అయితే కనుక ముందుగా వేసుకున్నాను. ఈ నాట్ అనేది సెంటర్ నాట్లు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. బాడీ లూజ్ ఇందాక చెప్పిన ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా చంక దగ్గర 16 ఇంచులు, నడుం దగ్గర 13 ఇంచులు, అదేవిధంగా హిప్ లూజ్ వచ్చేసి 16 ఇంచులకి, హ్యాండ్ లూజ్ వచ్చి 9 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. 9 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర చంక దగ్గర 16 ఇంచులు, నడుం దగ్గర 13-13.5 ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇవ్వండి రెండో వైపు కూడాను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. హిప్ దగ్గర కూడా 16 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ 9 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే కనుక మొత్తం కూడా షేప్ వచ్చేలాగా ఇలా ముందే మనం గీసుకుంటే ఆ గీత మీద మనం కుట్టు వేసుకునేటప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. సూది ఎక్కడా కూడా ఆపి తీయకుండా ఇలా వంకుగా తిప్పుకుంటూ కుడితే
పర్ఫెక్ట్ యూనిఫామ్ షేప్ అనేది వస్తుంది. చూడండి, రెండు వైపులా కూడాను ఇలా కుట్లు అయితే కనుక వేసుకున్నాను. అలా కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు పక్కన కుట్టు 3 కుట్లు రెండు వైపులా ఇలా వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత సైడ్ మొత్తం కూడాను 3 కుట్లు వేసుకొని మిగతా ఖర్చంతా కూడాను తీసేసి నేను ఓవర్లాక్ చేసుకొని కొంచెంగా కట్స్ అనేది పెట్టుకుంటాను. ఇలా కట్స్ దగ్గర 1 ఇంచ్కి పైకి తీసుకొని కట్స్ అనేది 1 ఇంచు మడతకు పెట్టుకున్నాం కదండి మనం. అది ఇలా ముందు లోపలికి కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకొని పైకి సన్నగా మనకి 1/2 ఇంచ్ కంటే తక్కువ వచ్చేలాగా ఇలా అయితే కనుక కట్స్ మడత అనేది నేను పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, బాక్స్ లాగా వచ్చేలాగా ఎక్కడైతే మనం కట్స్ ఉందో అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి బాక్స్ లాగా వచ్చేలాగా 1 ఇంచ్కి బాక్స్ లాగా వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకొని ఇంకో వైపు కూడా మనం మడత పెట్టుకొని తిరిగిపోకుండా, వంకీలు తిరిగిపోకుండా జాగ్రత్తగా మడత పెట్టి కుట్టుకున్నాక రెండో వైపు కుట్టు వచ్చేసి ఒడ్డు కుట్టు బ్యాక్ సైడ్ మనం హ్యాండ్ ఇలా నొక్కి పెట్టినట్టుగా వేస్తే కనుక కట్స్ అనేది తిరిగిపోకుండా నీట్గా అయితే కనుక వస్తుంది. ఇగోండి చూడండి, ఇలా అయితే కనుక డ్రెస్ కట్స్ అనేది వచ్చింది. ఏదైతే ఇటువైపు కుట్టుకున్నామో రెండో వైపు కూడా సేమ్ అలానే చూడండి, ఇలా ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని అండ్ కట్స్ దగ్గర 1 ఇంచ్ పై వరకు ఇట్లా స్టిచ్ చేసి అక్కడ బాక్స్ లాగా కుట్టేలాగా రెండో వైపు కట్స్ వచ్చేసి మడత పెట్టుకొని నొక్కి పెట్టుకుంటూ కుట్టుకోవాలండి, లేదంటే క్రాస్గా సాగిపోతుంది. రెండో వైపు కుట్టేసి ఇలా చేయి వెనక వైపు వేలు అడ్డం పెట్టి ఇక్కడ తిప్పే దగ్గర మనకు తిరగదు కాబట్టి అక్కడ కొంచెం వదిలేయచ్చు. కింద అంతా కూడాను ఇలా వేలు అడ్డం పెట్టడం వల్ల తిరిగిపోకుండా కట్స్ అనేది వస్తుంది. అదే 1 ఇంచ్ మడతకి మనం కింద గేర్ దగ్గర సేమ్ ఎంతైతే పెట్టామో కట్స్ లాగానే వెడల్పు వచ్చేలాగా స్టిచ్ ఉండేలాగా ఇలా అయితే కనుక 2 కుట్లు వేసుకున్నాను. ఇంకోవైపు కూడాను వేసేసుకున్నాను. ఇంకోండి, కాలర్ వచ్చేసి మనకి ఎంత ఉందో చూసుకొని ఇలా ముందైతే కనుక యూనిఫామ్ ప్యాంట్ క్లాత్ ఏదైతే ఉందో దానికి ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకొని ఒక మడత కుట్టుకున్న తర్వాత ఇలా ఇంకోవైపు కుట్టుకున్నాను. చూడండి, ఇలా పీసులు రాకుండా నీట్గా ఉండేలాగా వస్తుంది. ఇప్పుడు చివర్లు ఇట్లా కటింగ్ చేసుకొని నాట్ అనేది పెట్టుకొని ఇలా తిప్పిన తర్వాత 1/2 ఇంచు పాదం ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంచి ఈ విధంగా కటింగ్ చేసుకొని సెంటర్ చూసి నాటు పెట్టుకొని మనకి ఏదైతే టాప్ క్లాత్ ఉందో బ్యాక్ షోల్డర్ దగ్గర సెంటర్ నాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇలా అయితే కనుక అతుకు వేసుకుంటూ మనకి స్టార్ నెక్ దగ్గర పాయింట్ అనేది ఉంది కదా, అక్కడ కంటే కొంచెం పైకి వచ్చేలాగా ఇలా వేసుకున్నాను. రెండో వైపు వచ్చేసి ఇలా కింద వైపుగా పెట్టుకున్నది క్లాత్ అనేది కాలర్ ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దానిని మళ్ళీ మడిచి పీస్ అంతా లోపలికి ఇట్లా నెట్టుకుంటూ ఇలా కుట్టుకోవడం వల్ల కాలర్ అనేది యూనిఫామ్ కాలర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇది లోపలికి ఇక్కడ చిన్నగా ఖర్చు ఉంటుంది, అది కూడా లోపలికి నెట్టుకొని ఇలా చివరి కుట్టు ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి కాలరు, ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా నీట్గా కటింగ్ చేసుకొని హుక్స్లు కాజాలు వేసుకొని పైన బటన్స్ పెట్టుకోవాలంటే బటన్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా ఈ విధంగా యూనిఫామ్ అయితే కనుక స్టిచ్చింగ్ అనేది రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.